సంక్రాంతి అంటే కోనసీమ కోళ్ల పందాలే గుర్తుకొస్తాయి చాలా మందికి. బాదము జీడిపప్పు పెట్టి పెంచుతారు కోళ్లను, సపరేట్ మనుషులను పెట్టి ఫైటింగ్ కు తయారు చేస్తారు. ఆల్రెడీ కోళ్ల కొట్లాటలు షురువైనాయి. పండుగకు ఈ 3 రోజులు జోరుగా నడుస్తాయి పందాలు. చూస్తానికి తెలంగాణకెళ్ళి కూడా బగ్గ వయ్యొస్తుంటారు. ఇక అటు తమిళనాడులా జల్లికట్టు పోటీలు పెట్టి ఎడ్లను ఆగబడుతుంటారు. మరి మన తన ఏం పోటీలు లేవా అనుకునేటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం చూడుర్రి. ఇటు ఎర్ర టీ షర్ట్లు తోడికి ఇల్లు, అటు పచ్చ టీ షర్ట్లు తోడికి వాళ్ళు రువ్వడి చూపిస్తున్నారు పో. అవు తెప్పల పోటీలే. సిరిసిల్ల జిల్లా రుద్రారం మిడ్ మానేర్ల తెలంగాణ తెప్పల పోటీలు పెట్టిండ్రు ముదిరాజన్నలు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సార్ వచ్చి పోటీలు చాలు చేసిండు. ఆంధ్రాల పందెం కోళ్ళ ఫైటింగ్ పెడితే తెలంగాణలో తెప్పల పోటీలు అన్నట్టు. ఆంధ్రకు ఎద్దు పందాలకు కోడి పందాలకు పోకుండా ఇక్కడ తెలంగాణ మిడ్ మానేర్ జలాశయంలో ఇదొక పండగ వాతావరణం, సంక్రాంతి పండగ వాతావరణం కనిపించడానికి రోజు 5-6 కిలోమీటర్లు వెళ్లి చేపలు పట్టుకురావడం జరుగుతుంది. మా కష్టాలు ఎలా ఉంటాయో తెలియడానికి ఈ రోజు ఈ తెప్పల పోటీ నిర్వహించడం జరుగుతుంది. దినం కిలోమీటర్ల దూరం తెప్పల మీద పోయే చేపలు పట్టుకొస్తారా. ఒక్కపారి తెప్ప మీదికి పోయినాక తిప్పలు ఎట్లుంటాయో చెప్తానికి ఈ పోటీలు పెడుతున్నారట. చూస్తానికి సీతం పబ్లిక్ వచ్చిండ్రు. అయితే గీ అన్న నడిమిట్లకు పోగానే ఎమ్మటే కడుమలు ఊరుకొచ్చి కాపాడిండ్రు. అటెనక మళ్ళా పోటీలు చాలా అయినాయి. దాదాపు కిలోమీటర్ పైన వెళ్ళాం. చాలా దమ్మస్తుంది. పోయిన తాపకు పోటీలు పెడితే గీ అన్న గెలిచిండట, కానీ ఈ తాపకు మిస్ అయింది. ఈసారి సుధా గెలుతానంటే ఇంకొక ఆయన పడిపోయిండు. తర్వాత వాపస్ రమ్మన్నట్లా రావడం జరిగింది. ఆఖరికి గీ అన్న గెలిచిండు. ఫస్ట్ ప్రైజ్ 3000, సెకండ్ ప్రైజ్ 2000, థర్డ్ ప్రైజ్ 1000 రూపాయలు షీల్డ్లు ఇచ్చిండ్రు.